పథకాలు ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలంటున్నారు. అవునన్నా. పబ్లిక్గా మీరేమంటారు? అభివృద్ధి కావాలి, పథకాలు కావాలంటే ఎలా కుదురుద్ది అన్న? టైం పట్టింది కదా. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇవన్నీ ఉంటాయి కదా, చూసుకునేవాళ్ళు కదా. అభివృద్ధి ఉందనుకో ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అన్నీ పెరుగుతాయి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, అన్నీ మెల్లమెల్లగా వస్తాయి. అప్పుడు అలాంటప్పుడు ఇంకా ఎందుకు అలవాటు పడటం జనాలు కష్టపడాలి కదన్నా. ఓకే, మరి కొంతమంది ప్రజలు మాకు ఇంకా ఉచితాలు కావాలి, ఉచితాలు ఏమీ రాలేదు. లేని వాళ్ళకి ఓకే అన్న, ఉన్నవాళ్ళు కూడా కనీసం కష్టపడే వాళ్ళు కూడా కష్టపడకుండా ఎలా కుదురుద్ది? చదువుకుంటాడు, ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తాడు, ఎంబీఏ చేస్తాడు, ఆడేం జాబులు చేస్తున్నాడు, దాని దగ్గర చేస్తున్నాడా? ఎందుకు చేయట్లా? పరిశ్రమ లేదు కాబట్టి. ఈరోజు బీటెక్ చదివినాడు, లేదంటే కంప్యూటర్ సైన్స్ చదివినాడు, చెన్నై హైదరాబాదు బెంగళూరు వెళ్ళి జాబ్ చేసే అవసరం ఏంటన్నా? ఇక్కడ ఎందుకు లేవు మనకి అన్ని సోర్స్ ఉన్నాయి కదా. కొంచెం టైం పట్టిద్ది. లాస్ట్ టైం వీళ్ళు వచ్చి ఉంటే కొంచెం ఇంకా టైం బాగుండేది. ఈ వైసీపీ వచ్చి మొత్తం చెడగొట్టేసింది, సంకనాకి ఇచ్చేశారు మొత్తం. ప్రతి ఒక్కడికి అడిగినోడు అందరికీ మనీ ఫ్రీగా ఇచ్చేశారు. జనాలు దానికి అలవాటు పడిపోతున్నారు. అందుకే కదా జనాలు కూడా ఏంటంటే మార్పు కోరుకొని ఇచ్చేది. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా పథకాలు ఇవ్వట్లేదు, అభివృద్ధి చేయలేదు అనుకో నెక్స్ట్ వీళ్ళు రారు. అభివృద్ధి చేశారనుకో పథకాలు లేకపోయినా వస్తారు, అంతే. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ అలానే జరిగిందంటారా? లాస్ట్ గవర్నమెంట్ అసలు అభివృద్ధి ఎక్కడ జరిగిందన్న? అప్పుడు లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇగోకి వెళ్లకుండా గత ప్రభుత్వం ఒక డెవలప్మెంట్ అనేది ఒక ప్రభుత్వం సాధ్యం కాదన్న, అందరికి చేతులు కలిస్తేనే. ఇప్పుడు ఆ ముందు ఏదైతే చంద్రబాబు గారు చేసిన అభివృద్ధిని వీళ్ళు కంటిన్యూ చేస్తుంటే కొంచెం బాగుపడేది. ఇక్కడ చెప్పి 3 రాజధాని అని చెప్పి సంకనాకి ఇచ్చేసి అసలు అర్థం లేకుండా డబ్బులన్నీ ఖర్చు పెట్టేశారు. చదువులేని వాళ్ళకి వాలంటీర్ జాబ్ అంటారు, దాంట్లో డిగ్రీ వాడు ఉన్నాడు, ఎంబీ వాడు ఉన్నాడు. 10,000కి ఏం సరిపోతుంది ఈ రోజుల్లో? నాకు 50,000 వచ్చి నాకే సరిపోవట్లేదు. ఈ 10,000 వచ్చేవాడికి ఏం సరిపోద్దన్నా?